గత నెలలో కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే బయలుదేరి కాకినాడ పోర్టుకెళ్లి అక్కడ సముద్రంలో నిలిపించిన స్టెల్లా L1 విదేశీ నౌకలోకెళ్లారు. అధికారులు అడ్డుపడుతున్న అక్కడికెళ్లి రేషన్ బియ్యం అక్రమ రవాణాని గుర్తించారు. షిప్ సీజ్ కి ఆదేశాలు ఇచ్చారు. అయితే షిప్పులో దొరికిన బియ్యం గతంలో పట్టుకున్న బియ్యమా, అక్రమమా కాదా అన్న అంశాన్ని తేల్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కాకినాడ పోర్టులో గత నెల సీజ్ చేసినటువంటి స్టెల్లా L1 నౌకలు మొత్తం 4000 టన్నుల బియ్యం ఉన్నట్టుగా గుర్తించామని డాక్టర్ మన్మోహన్ ప్రకటించారు. అయితే అందులో 13,020 టన్నులు మాత్రం రేషన్ బియ్యం ఉంది అన్నారు. ఇక నవంబర్ 29 తమకు దొరికిన ఈ బియ్యాన్ని అధికారులు ల్యాబ్ కు పంపించి పరిశీలన చేశారని ఆయన తెలిపారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టుగా గుర్తించామన్నారు. దీన్ని స్థానిక సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ ఎగుమతి చేస్తున్నట్టుగా అయితే గుర్తు చేసుకున్నారు. సో ఇప్పటికీ ఒక ఓడను సీజ్ చేసిన అధికారులు అందులో ఉన్నటువంటి 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని బయటకు తెచ్చి సీజ్ చేసినందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి తెప్పించి విదేశాలకు ఎగుమతి చేస్తోందో తెలుసుకునే పనిలో ఎగుమతి కోసం 12,000 టన్నుల బియ్యం ఉన్నట్టుగా కలెక్టర్ తెలిపారు. వీటిలో రేషన్ బియ్యం ఉంటే సీజ్ చేస్తామని వెల్లడించారు. కొత్తగా మరిన్ని చెక్ పోస్టులు పెట్టి దేశం నుంచి 1 గ్రామ రేషన్ బియ్యం కూడా ఎగుమతి కాకుండా చూస్తామన్నారు.